అతడు గొంతు మార్చి అడిగాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడగగానే, నా కుమారుడు, నా కొడుకు ఈ అడవి ప్రాంతంలో నన్ను తీసుకొచ్చి, సుదూరంగా ఉన్నటువంటి అడవి ప్రాంతంలో, ఈ క్రూర మృగాలు జంతువులు తినేటువంటి అడవిలో నా కొడుకు నన్ను వదిలేశాడు. అతడు క్షేమంగా ఇంటికి చేరాడో లేదో, మార్గ మధ్యంలో జంతువులు ఏవైనా వేటాడాయేమో అని నేను భయపడుతున్నాను. నా కొడుకు క్షేమంగా చేరాడనే వార్త ఉంటే మీరు చెప్పండి, నేను ప్రశాంతంగా ఇక్కడే ఈ జంతువులకు బలైపోతాను, కానీ నా కొడుకు మాత్రం క్షేమంగా ఇంటికి చేరుకోవాలనేదే నా తపన అని ఆ తల్లి అంటుంది. ఈ విధంగా అమ్మ మనసే మంచి మనసు. అమ్మకు శాపనార్థాలు ఉండవు. అమ్మ ఎప్పుడూ మంచినే కోరుకుంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఇంట్లో ఎంతోమంది పిల్లలు ఉంటారు. ఒకరికేమో బిర్యానీ అంటే ఇష్టం, మరొకరికి గుత్తొంకాయ అంటే ఇష్టం, ఇంకొకరికి సాంబారు అంటే ఇష్టం, ఇంకొకరికి రసం అంటే ఇష్టం. ఇలా వేరు వేరు వంటకాల్లో వేరు వేరు విధంగా పిల్లలకు ఇష్టం వచ్చిన విధంగా తల్లి